వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, వింటర్ హెయిర్ కేర్. వింటర్లో మనకి కొంచెం జుట్టు ఊడటం ఎక్కువగా ఉంటుంది. తర్వాత స్కాల్ప్ అంతా కూడా డ్రై అయిపోయినట్టుగా ఉంటుంది. ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తినాలి? మీరు కొన్ని ఆయిల్స్ చేసి చూపించారండి కదా, ఏదైనా ఒక రెసిపీ అంటే వింటర్లో ఇలాంటి ఆయిల్ రాసుకుంటే మంచిది అనేది ఏదైనా కూడా చెప్పుకుందామండి. అంటే నేను ఒకటి చెప్తాను, అది మీకు ఓకేనా? చెప్పండి రమ్మగారు. బాగా నూనె రాయండి. ఎలా రమ్మగారు, ఈ రోజుల్లో ఎంత కష్టం. మా పుట్టదే మాట వినట్లేదు నూనె అంటే. పిల్లలు స్కూల్కి నూనె పెట్టుకోవడం, చిన్నప్పుడు చక్కగా నూనె పెట్టుకుని టైట్గా 2 జళ్ళు వేసుకుని వెళ్ళేవాళ్ళం. పిల్లలకి జళ్ళు వేయటం ఓ పెద్ద ప్రోగ్రామ్. అసలు రిబ్బన్ అనేది తెలియని పిల్లలు ఈ రోజు ఎక్కువ. రిబ్బన్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. అవును, మనకి చివరి దాకా అల్లి పైకి కట్టి 3 చుట్టలు చుట్టి ఇక్కడ పెట్టేవాళ్ళు. 3 రౌండ్లు ఇలా ఇలా తిప్పి టైట్గా 2 మడతలు, ఒక మడతే వేసి ఇక్కడ కట్టేవాళ్ళు. పైన 2 ఎర్రవి రిబ్బన్లు, మనకి ఎలా తెల్ల రిబ్బన్లు పువ్వులు పెట్టుకున్నట్టుగా కనపడేవి. చక్కగా కూర్చోబెట్టేవాళ్ళు. రిబ్బన్లు ఒక ప్రత్యేక ఖర్చుగా ఉండేది పాత రోజుల్లో. ఏమిటో అక్కడి నుంచి ఉతుక్కోవాలి, వాటిని ఇట్లా గుండ్రంగా చుట్టుకోవాలి. ఎడాపెడా పెడితే ఇటీవాళ్ళు శుచి శుభ్రం లేదు, తీరలేదు, తినలేదు, దీనికి రిబ్బన్ మట్టమే రాదు, ఇంకేమొస్తుంది అలా కూడా అనేవాళ్ళు. కానీ కాదు రమ్మగారు, మరి మాకైతే మాత్రం హెడ్ బాత్ ఓన్లీ శుక్రవారమే, తలస్నానం ఓన్లీ శుక్రవారం మాత్రమే చేయించేవాళ్ళు. ఆ ఒక్కరోజు, మిగతా అన్ని రోజులు మీరు అన్నట్లుగా చక్కగా నూనె రాసి గట్టిగా అల్లి, బ్లాక్ రిబ్బన్స్, గ్రీన్ రిబ్బన్స్ ఉండేవి డేస్ని బట్టి. స్పోర్ట్స్ అప్పుడు ఒకటి, మిగతా అప్పుడు ఒకటి, అట్లా వేసుకుని కట్టుకెళ్ళే వాళ్ళం అండి. అయినా కూడా మనకేం మిగలలేదు. ఏం మిగలలేదు అంటే మనకి ఇప్పటికి మిగలలేదు. పిల్లలకి 20,000కే పోతుంది, ఇక్కడికి వెళ్ళిపోతుంది కదా వెనక్కి. జుట్లు వెనక్కి వెళ్ళిపోతున్నాయి, పిలకలు మిగులుతాయి, పల్చగా జుట్టు, దాన్నే స్టైల్ చేసి, పైగా ఈ మెషిన్లు వచ్చాయి కదా, లాగేది, తిప్పేది, నలిపేది, పొంకులు పెట్టేది. నన్ను అంటున్నారు కదా మీరు. మరి నువ్వు పెట్టచ్చు కాదు రమ్మగారు, నాకేమో స్ట్రైట్ హెయిర్, కర్ల్స్ అంటే ఎంత ఇష్టం అంటే, ఎవరైనా కర్లీ జుట్టు కనిపిస్తే చాలా ఇంకా నాకు ప్రాణం లెగిసిపోతుంది. మన కీర్తిది ఎంత కర్లీ హెయిర్ ఉంటుంది, అదేమో స్ట్రైట్ చేసుకుంటుంది, స్ట్రైట్ చేస్తుంది, నేనేమో కర్ల్స్ చేసుకుంటా. మీ జుట్టు చూసిన వేవీగా అనిపిస్తుంది. నా జుట్టు ఇంతే, నేనేం చెయ్యను దాన్ని. వేవీగా అనిపిస్తుంది అండి, ఎక్కువ కనిపిస్తుంది. ఉన్నదానికంటే కొంచెం కనపడుతుంది, నెత్తి మీద కనిపించదు, వెనక నుంచి కనిపిస్తుంది. ఇలాగే ఉంటాయి జయ జుట్టు. పైగా లోకంలో సహజమైంది ఏంటంటే, ఇప్పుడు నువ్వు వంకీలు జుట్టు ఇష్టం, నాకు స్ట్రైట్ హెయిర్ అంటే పంచప్రాణాలు. అది మనకి ఇలా నిడుపుగా ఇలా ఉన్న జుట్టు చూస్తే చాలా ఇష్టం, స్ట్రైట్ హెయిర్ ఇష్టం. కానీ నేనేం చెయ్యను జయ, నా జుట్టు ఎలా ఉందో క్వాలిటీ అలాగే ఉంచుకుంటాను నేను. స్ట్రైట్ ఇష్టమే కానీ నేను ట్రై చేయను దానికోసం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మనకి ఏంటి ఎలా ఉంటుందంటే, మనకి ఏది ఉందో దానికంటే అది కాని భిన్నమైనది, పూర్తి ఆపోజిట్ అయిన విషయం మనకు నచ్చుతుంది. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది కాబట్టి అది చేయటానికి ట్రై చేసి ఈ రకరకాల మెషిన్లని నెత్తి మీద చిన్నప్పటి నుంచే పెట్టేస్తున్నారు. ఏదైనా ఎవరిదైనా పెళ్ళి ఉందంటే మనం స్పాకి వెళ్ళి పార్లర్కి వెళ్ళి చేయించేసుకుంటున్నారు. మళ్ళీ అక్కడి నుంచి ప్లాస్టిక్వి దొరుకుతాయి, అవి పెట్టి ఇలా చుట్టి పెట్టుకోవటం. ఇదివరకు ఎక్కడో ఇంగ్లీష్ సినిమాలో కనపడేది ఆ కర్ల్స్ తిప్పడానికి. ఇప్పుడు ఏముంది, ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తున్నాయి. ఈ మీషోలో వాటిలో 100 రూపాయలే అవి చుట్టి పెట్టుకుంటే అదే సేఫ్ అండి. అదే సేఫ్, ఎందుకంటే మిషనరీస్ కన్నా, కరెంట్ లో పెట్టుకునే మిషన్స్ కన్నా ఈ ఇస్త్రీ చేయడం కంటే, హాట్ ఎయిర్ బ్లో చేయడం, ఇస్త్రీ చేయడం కంటే ఆ చుట్టేది పరువు తీసి పడేస్తారు రావు గారు మీరు. అసలు దాన్ని ఇంకోలా ఎలా అనాలో చెప్పు. స్ట్రైట్నర్ అండి, దాన్ని ఇస్త్రీ చేయటమా? అది కాదు, నలిగిన దాన్ని సాఫ్గా చేసేదాన్ని ఇస్త్రీ అంటారు. ఓకే కదా, ఐరన్ చేసేయటమే దాన్ని. ఇస్త్రీ చేయకుండా మనం ఏం చేసుకోవచ్చు వాటిని. ఇప్పుడు కొన్ని రకాల ఎంజైమ్స్, మనం ఏమంటారు, మన ఫ్లాక్స్ సీడ్ జెల్లు, తర్వాత ఏమో మన అలోవెరా జెల్లు, అలాంటివి ఏమైనా రాస్తే కొంత నిడుపుగా అవుతాయి. అరటిపండు, ఆలివ్ ఆయిల్ చక్కగా గ్రైండ్ చేసేసేయండి, ఓ స్పూన్ పెరుగు కూడా వేసేయండి అందులో, అది పెట్టుకోండి తలకి, చాలా మటుకు స్ట్రైట్ అయిపోతుంది జయ. ఇప్పుడు నాలాగా హాఫ్ కర్ల్స్ ఉంటాయి చూడు, వేవిగా ఉంటుంది. నాకు కూడా ఇప్పుడు నేను నీకు చూపించట్లేదు ముందుకేసుకుని, కానీ నా జుట్టు వెనకాల ఉంటుంది, కొంతేమో ఇటు తిరిగి ఉంటుంది, కొంతేమో ఇటు తిరుగుతుంది, కొంత అటు ఇటు కాకుండా ఇట్లా 2 వంపులతోటి ఉంటుంది. సరిగ్గా ఏముండదు, ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేసి ఉంచుకుంటున్నాను అంతే. దీనికి గనక కొంచెం హెయిర్ మెయింటెనెన్స్ కోసం మనం మిగలబడిపోయిన అరటిపళ్ళు ఉంటాయి, అరటిపళ్ళల్లో ఇంత ఆలివ్ ఆయిల్ వేసి, ఒక బెళ్ళ పెరిగేసి, మిక్సీ చిన్నవి మన న్యూట్రీ బుల్లెట్ ఉంది కానీ మా దగ్గర, అందులో వేసి కొట్టేసి ఒక ½ అవర్ 45 మినిట్స్ తలకి పెట్టుకుంటే చాలు, చాలా మటుకు స్ట్రైట్ అయిపోతుంది జయ జుట్టు.
ఈ వంకులు టింకులు ఏముండవు, అదేలేండి. స్ట్రైట్ అవుతుంది. అలా ఏదైనా ట్రై చేయొచ్చు ఇస్త్రీలు కాకుండా. ఈ కర్ల్స్ ఇప్పుడు నువ్వు తిప్పినవి ఎక్కువసేపు ఉండవు కదా, మళ్ళీ కోంపు పెడితే అంతే సంగతి. అంతే సంగతి. దాని తోడు ఏమవుతుందంటే జుట్టు వీటి వల్ల, ఈ ప్రయోగాల వల్ల దాంట్లో క్వాలిటీ పోతుంది. అవునండి, మొదళ్ళ నుంచి వీక్ అయిపోతాయి. పైగా దానికి నరిష్మెంట్ ఏమీ ఇవ్వం మనం. ఆహారంలో కొంత వెళ్తుంది. ఎప్పుడు పైన చేసేవి పైనే ఉంటాయి. ఇప్పుడు మనం స్ట్రైట్ చేయగలము, వంపులు తిప్పగలము తప్ప దాన్ని బతికించి ఉంచలేము దేంతోటిను. దాన్ని బతికించి ఉంచే ప్రధాన సాధనం ఏమిటి? లోపలికి వెళ్ళిన ఐరన్ అండ్ జింక్ ఉండాలి ఒంటికి. చక్కటి ప్రోటీన్ తీసుకోవాలి, మంచి ఫుడ్స్. కొంతమంది ఉంటారు ఏమీ చేయరు, ఇంత లావు ఇంత బారెడు జడ 60-70 ఏళ్ళు వచ్చినా ఉంటుంది వాళ్ళకి. ఏం శ్రద్ధ ఉండదు, వాళ్ళ తీరు. మళ్ళాగా వీక్గా ఉండే హెయిర్ ఉన్న వాళ్ళు, నాకు ఒక పూట తలనొప్పి వస్తే ఇంత జుట్టు ఊడిపోతుంది జయ. అవును అంటారుగా. ఒక్క పూట హాఫ్ డే ఫీవరిష్గా ఉన్నా మర్నాడు స్నానం చేస్తేనే ఇంత వచ్చేస్తుంది, దువ్వినప్పుడల్లా ఇంతంత చొప్పున వస్తుంది, జుట్టు వీక్ అయిపోతుంది. నేను యాక్టివ్గానే ఉంటా, నాకేం నీరసాలు రావు జయ. అసలు నీరసం వచ్చే పద్ధతే లేదు, నా మొహం డల్గా కనపడుతుంది, నేను యాక్టివ్గానే ఉంటా, జుట్టు ఊడిపోతుంది. మీ తీరు మన తీరు. ఇప్పుడు ఈ తీరులకి మనం చేయగలిగేది ఏం లేదు, ఏదో చిన్న చిన్న అనుపానాలు వేసుకుంటాం అనుకో. బేసిక్గా నూనె గింజల్ని తీసుకోండి, నూనె తినండి కాదు, నూనె గింజల్ని తీసుకోవాలి. అంటే మన బాదం పప్పులని, నువ్వులని అలాంటివి తీసుకుంటే, కొబ్బరి అవి తీసుకుంటే, వేరుశెనగ పల్లి పప్పులు నానబెట్టి తీసుకోవటము, బాదం పప్పులు నానబెట్టి తీసుకోవటం, నువ్వులు ఉండలు తినడము, కొబ్బరి నువ్వులు కలిపి తినటము. తర్వాత ఇప్పుడు ఇవి బాగా దొరుకుతున్నాయి మన సన్ఫ్లవర్ సీడ్స్, అవి కూడా అన్నేసి తీసుకోకూడదట, ఇంతంతా కొన్ని, ఒక చిన్న స్పూనుడు ఇట్లా ఏమైనా తీసుకుంటూ ఉండండి, జుట్టు ఊడకుండా ఉంటుంది. తర్వాత బేసిక్ జుట్టు క్వాలిటీ కనపడాలంటే దానికి మసాజ్ అవసరం. మీరు మసాజ్ చేయటం వల్ల జుట్టు ఊడటం ఆగిపోతుంది అనేది డాక్టర్లు చాలామంది ఒప్పుకోరు, ఏం కాదంటారు. హెయిర్ క్వాలిటీ డెఫినెట్గా బాగుంటుంది. శీతాకాలం జుట్టు ఊడిపోవడానికి స్కాల్ప్ డ్రైగా ఉండటం ఓ కారణం, నూనె గ్రంథులన్నీ ఎండిపోయి ఉంటాయి. దీనికి మసాజ్ అవసరమే. మీరు ఏ నూనెైనా రాసుకోండి, ఆముదం రాసుకుంటే ఎక్కువ జిడ్డు ఉంటుంది తలలో. పూర్తి ఆముదం రాసుకుని దాన్ని వాష్ చేసినా మధ్యాహ్నానికే చతికిలు పడిపోతుంది జుట్టు, ఆయిల్ ఉండిపోతుంది ఎంతో కొంత. అంత పూర్తిగా పోగొట్టేసేంత రుద్దామంటే జుట్టు డ్రై అయిపోతుంది. కొబ్బరి నూనెలో కొంచెం ఆముదం కలిపి రాసుకోండి. నూనె వెచ్చబెట్టడం కొద్దిగా, డబల్ బాయిలింగ్ చేస్తాం. ఒక గిన్నెతో నీళ్ళు పెట్టి దాంట్లో ఒక చిన్న గిన్నె పడేసి దాంట్లో కొంచెం కొబ్బరి నూనె, ఒక అంత ఆముదము, ఒక ఈ విటమిన్ క్యాప్స్యూల్, దాన్ని ఇట్లా ప్రిక్ చేస్తే వచ్చేస్తుంది, నలకంతే ఉంటుంది. అది అందులో పడేసి బాగా కలిపి చక్కగా తలకి మద్దం చేసుకోండి. ఒక గంట అయినా కనీసం ఆయిల్తో ఉండండి. సింపుల్ మెథడ్ ఏంటంటే, ముందు రోజు రాత్రి సాయంకాలం 7 గంటలకు అప్పుడు ఇల్లు చేరిపోయాక ఆ మొత్తం డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అప్ అయిపోతారా, అప్పుడు కొద్దిగా నూనె కొసలకి పట్టించొద్దు, ఒట్టి మాడికి మసాజ్ చేయండి, దువ్వకండి. ఈ మసాజ్ చేసేటప్పుడు ఎంత ఊడుతుందో వేళ్లతోటి వచ్చేస్తుంది కదా, అంతే. ఈ మిగిలిన జుట్టుని చక్కగా బిగ్గా జడేసి రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని పడుకోండి. మెల్లిగా ఈ కుదుళ్లలోకి వెళ్ళిన నూనె ఆటోమేటిక్గా కొసల్లోకి వచ్చేస్తుంది. కొసలకు కూడా ఇంతలా పెట్టి నూనె పెట్టించామనుకో, అది దుప్పట్లు దిళ్ళు ఖరాబ్ అవుతాయి. అవును, అంత నూనె ఎక్కర్లా, జస్ట్ మనం కుదుళ్ళకి మసాజ్ చేస్తే, మ్యాక్సిమం మసాజ్ కుదుళ్ళకి ఇచ్చేసేయండి, తలకి స్కాల్ప్కి ఇచ్చేస్తే ఇక కొసలకి నూనె రాయక్కర్లా. చిన్నప్పుడు కూడా మా కొసలకు నూనె రాసేవారు కాదు, మా ఇంట్లో పద్ధతి. మా అమ్మని ఎత్తికి నూనె రాసి జుట్టు ముడేసి స్నానానికి పంపించేవారు. మేము స్నానాలు చేసి వచ్చేసరికి ఆటోమేటిక్గా ఈ తల అదే వస్తుంది, దువ్వెనతో ఆటోమేటిక్గా కిందకి వచ్చేస్తుంది. కొసలకి నూనె రాయటం మా ఇంట్లో పద్ధతి కాదనమాట. ఎన్నేళ్ళు నాడిన అప్పుడు కూడా ఇలాంటి సిస్టమ్ ఉండేది. నూనె రాసుకోవటం, జుట్లు ముళ్ళేసుకోవటం, వెళ్ళటం. అందరికీ అప్పుడు పెద్ద పెద్ద జడలు ఉండేవి మా ఇంట్లో, మరి మోకాళ్ళ దాకా కాదు జయ, అందరికీ నడుములు దిగే జడలు ఉన్నాయి. ఎక్కువ భాగం 50% పైగానే లావు జుట్లు. నేను అనుకుంటా ఆ ఊళ్ళో తిండి, ఆ గాలి, ఆ శుభ్రమైన తిండి, అది పిచ్చివేషాలు లేని జీవితం, అంటే సజావైన ఇవి ఉండేవి టైమింగ్స్, మంచి నడక, ఎక్సర్సైజ్ వల్ల అనుకుంటా ఆ ఊరు దాటాక అందరికీ పోయినాయి జుట్లు. అలాగే అనిపిస్తుంది. దీంట్లో మనము ఆయిల్స్ కొన్ని సొంతంగా కాచి పెట్టుకోవచ్చు. దీనికి పెద్ద కొలతలు అదేమిటో బారుబూరు ఏం అక్కర్లా, సింపుల్ ఆయిల్స్ కూడా కాచుకోవచ్చు. మీకు సూట్ అయిందా లేదా అనేది మనకి 1 టైం చేసుకుని వాడుకున్నాక తెలుస్తుంది కదా. మీకు జుట్టు మెరుపుగా ఉండటం, వాష్ చేశాక జుట్టు మెత్తగా ఉండటం, ఎంతో కొంత ఊడటం తక్కువగా ఉంటే మీకు సూట్ అయినట్టే అది.
దానివల్ల ఇచ్చి స్కాల్ప్ అవి ఏం రావు. వాకిట్లో ఎక్కడైనా రేఖమందార పువ్వులు ఉంటే చూడండి, రేఖమందారాలు చాలా మంచివి. మందార పూలు ఎన్ని మందార పూలు 100 150 గ్రాముల కొబ్బరి నూనె అనుకో, 100 గ్రామ్సే పెట్టుకోండి. చిన్న అంత గ్లాసుడు, ఇంత గ్లాసు, దానికి ఒక 2 స్పూన్ల ఆముదం వేయండి. అందులో మీకు వంట ఆముదం దొరికితే మహత్తరంగా ఉంటుందమ్మా. దొరకకపోతే మామూలు ఆముదం మనకి ఇవి దొరుకుతుంది కదా ఈ షాపుల్లో, క్యాస్టర్ ఆయిల్ ఒక 2 స్పూన్ల క్యాస్టర్ ఆయిల్ వేసుకోండి. ఒక 15 నుంచి 20 వరకు మందార పూలు, గుంటగరాకు దొరికితే ఒక కాసిన ఇన్నైనా గుంటగరాకులు, కలర్ వస్తుంది నూనెకి. తర్వాత ఏమో ఈ ఉసిరికాయల రోజులు కదా ఇవి, 4-5 ఉసిరికాయలు చిన్న ముక్కలు తరిగేసి వేసేసేయండి. మీరు ఉల్లిపాయ నూనె కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఉల్లి నూనె వేపు వాసన వస్తుంది, ఆ నూనెతోటి ఉండలేరు. ఉల్లిపాయల నూనె కూడా చేసుకోవచ్చు. ఉల్లిపాయలు పక్కన పెడితే ఇది మందారాలు, గుంటగరాకు, ఉసిరిక ఈ 3 వేయండి. ఆముదం ఎలాగో నూనెలో కలుపుతాం కదా, ఒక స్పూన్ మెంతులు కూడా అందులో వేసేసి స్టవ్ మీద పెట్టేయండి. సన్నటి మంట మీద, ఎంత తక్కువ మంట ఉంటే అంత మంచిది. మీ దగ్గర ఇండక్షన్ స్టవ్ ఉంటే అన్నిటికంటే లీస్ట్ టెంపరేచర్ ఉంటుంది కదా, 300 ఏదో నెంబర్ రాస్తాడు, అందులో పెట్టండి నిదానంగా. ఇప్పుడు మనది ఇంత గ్లాసు నూనె కదా అని బుజ్జి గిన్నె పెట్టకండి, అది కొత్త ఉడికేటప్పుడు బయటకు వచ్చేస్తుంది. గిన్నె పెద్దది ఉండాలి, చిన్న పావైనా పెద్ద కర్రతో కొట్టాలన్నమాట. కాస్త పెద్ద గిన్నె అయితే పొంగినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ పువ్వులు అవి ఉడికేటప్పుడు నూనె పొంగు వారుతూ ఉంటుంది. చిన్న గిన్నెలో ఉంటే అంతా పొయ్యి మీదకి వచ్చేస్తుంది, స్టవ్ మీద పడిపోతుంది. అది చేయగలదు. కాస్త పెద్దది, లేదా మనము ప్యాన్స్ ఉంటాయి కదా, మూకుడుల లాంటివి హ్యాండిల్స్ ఉండేవి, అందులో కూడా పెట్టుకోవచ్చు. వంట చేసే వాటిలలో కాకుండా చూసుకోండి, సపరేట్గా వాటి కోసం వండుకునేవి కాకుండా ఇది పక్కన పెట్టడం. ఒకవేళ మీకు వాకిట్లో ఎక్కడైనా మందార చెట్టు ఉంటే, మందార కాదు మన గోరింట చెట్టు ఉంటే, ఇంత గోరింటాకు కూడా వెండి, దానివల్ల మీ జుట్టుకి ఏమీ కలర్ రాదు, అలా భయపడద్దు. అవును, అట్లా ఏం జరగదు. స్టవ్ మీద పెట్టేయండి. స్టవ్ మీద ముందంతా చిట సౌండ్ వస్తుంది, కాలుతున్న వాసన అవి వస్తాయి. మీకు ఎప్పుడైతే శబ్దం ఆగిపోతుందో అప్పుడు తడిపోయినట్టు అర్థం. ఒకటి బేసిక్ రూల్. అక్కడి నుంచి ఇంకా మీకు డౌట్ ఉంది, ఇందులో తడి ఉంటే రేపొద్దున బూజు వస్తుంది అలా అనిపిస్తే, ఒక అగ్గిపుల్లను కానీ ఇంత చీపురు పుల్లను కానీ తీసుకుని అందులో ముంచి దాన్ని స్టవ్ మీద కాల్చడానికి ట్రై చేయండి. ఈ స్టవ్ మీద కాల్చినప్పుడు మామూలుగా భగ్గుమని అంటుకుంటే నూనె కాగి రెడీగా ఉన్నట్టు, అలా కాకి చిట్టలాడిందంటే ఇంకా తడి ఉన్నట్టు. బేసిక్ శబ్దమే దానికి. ఈ 2 టెస్టులతోటి నూనె కాగబెట్టేసుకోండి. ఈ కాగిన నూనెని తీసి పక్కన పెట్టండి. కొద్దిగా చల్లారంగానే ఏదైనా టైట్ జార్లో పోసి పెట్టుకోండి. దీన్ని ఏం చేస్తామంటే మనం ఇనుప చన్నీ ఉంటుంది కదా, అదే వడకట్టేది, అందులో వేసేసి బాగా నొక్కేస్తే ఈ గుజ్జంతా పైన ఉండిపోతుంది. ఆకులు, తర్వాత ఏమో మన ఉసిరికాయల గుజ్జు పైన ఉండిపోతాయి. మొత్తం నూనె అంతా కిందకు వచ్చేస్తుంది. డార్క్ కలర్లో వస్తుంది డెఫినెట్గా నూనె. కొంచెమే ఆముదం వేసాం కాబట్టి చాలా స్టిక్కీగా బంకగా అలాగా ఏమి ఉండదు. మీరు ఇంత సీసాడు కాచి పెట్టుకుంటే ఒక నెల తిరిగేసరికి నిలవాసన వస్తుంది, చెడదు. వాసనే మాగుగా వస్తుంది, విసగటగా ఉంటుంది. అందుకని అలా చెయ్యొద్దు. ఫ్రెష్ ఒక 15-20 పువ్వులు దొరికితే చాలా ఇమీడియట్గా నిన్ననే పెట్టాను నేను. నిన్ననే నూనెలో వేసేస్తాను. ఈ మధ్య చాలా రోజుల నుంచి చేతల దాన్ని మన మొక్కల్లో ఎరువు కోసమని మట్టిలో వేస్తున్నా. ఇంతంత పెద్ద పెద్ద పువ్వులు చాలా ఉండిపోతున్నాయి. ఇప్పుడు ఇంకా ఈ నెల నూనె లేదని మొన్ననే వేసాను. నిన్న నా దగ్గర రోజ్మేరీ కొన్నాను నేను. మనకి ఇప్పుడు స్విగ్గీలో కూడా దొరికేస్తుంది రోజ్మేరీ. 2 రెమ్మలు ఇచ్చాడు, ఆ 2 రెమ్మలు కూడా ఎత్తి అందులో వేసాను. రోజ్మేరీ తోటి కూడా హెయిర్ గ్రోత్ బాగుంటుంది, ఫాల్ తగ్గుతుంది. కాకపోతే ఓన్లీ రోజ్మేరీ వాటర్ స్ప్రే చేసుకునేది చూపిస్తున్నారు. దాంతో కొంచెం ఇచ్చి స్కాల్ప్ వస్తుంది, కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు. అందరికీ కాదు, కొంతమందికి వస్తుంది. చూసుకోండి. ఈ కాచేటప్పుడు మనం ప్రతిసారి ఇంగ్రీడియంట్స్ మార్చుకుంటూ ఉంటే 2-3 నెలలకు ఒకసారి కాస్తామనుకో, ఈ నెల ఇంకొకటి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా ఒకటి తీసేసేయచ్చు. వెసులుబాటుని బట్టి కూడా, మనకి వస్తువు దొరకటాన్ని బట్టి అంతేగా చక్కగా వాడుకోవచ్చు. మీకు పిల్లలు ఉండి ఇంట్లో స్కూళ్ళకి వెళ్ళే ఆడపిల్లలు ఉన్నా, అయితే మగపిల్లలకైనా హెయిర్ గ్రోత్ మీద ఆసక్తి ఉంటుంది. మీకైనా హెయిర్ గ్రోత్ కావాల్సింది, ఎవరికైనా రాసుకుని చూడండి ఎంత హాయిగా ఉంటుందో. నేను ఇలా ఫేస్ ఆయిల్స్ తయారు చేసుకుంటాను జయ. ఈ నెత్తికి రాసుకునే నూనెలా మందార పూజ చేస్తే ప్రాణం పెరపెరలాడుతుంటుంది. అయ్యో ఏంటి పోతున్నాయని చేస్తాను నేను. ఏదో ఒకటి చేసుకోండి, ఇలా సంతోషంగా ఉంటుంది ఇలాంటి పనులు. అది ఒక్కొక్కరికి పెయింటింగు అలాంటివి ఇష్టం, నాకు ఇలాంటివి ఇష్టం. ఇవి చేసుకుని మనమే వాడుకుంటే ఎంత సాటిస్ఫాక్షన్. మా ఇంటికి ఎవరైనా పిల్లలు వస్తే ఫ్రిడ్జ్ లో నుంచి ఒక సీసా తీసిస్తాను నేను గిఫ్ట్గా. ఆ ఫేస్ ఆయిల్స్ ఇస్తాను, హెయిర్ ఆయిల్స్ ఇస్తాను,
ఏదో ఒకటి మళ్ళీ వాళ్ళకి చెప్తుంటా, ఈసారి వచ్చినప్పుడు కొబ్బరి నూనె పట్టుకొచ్చి ఈ నాకు ఊరికే ఇవ్వకూడదు నూనె. అవును. అందుకని నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు కొబ్బరి నూనె పట్టరా ఒక 1/2 లీటర్ అని చెప్పి గానుగు నూనె తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటము చేయటమే. సూపర్. ట్రై చేసి చేసి చూడాలి డెఫినెట్గా రమ్మగారు. నమస్తే. నమస్తే.